భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు వచ్చింది. ఆ మార్పుకి ప్రధాన కారణం ఒక్కరే, జైషా. మహిళా క్రికెట్ కేవలం ప్రదర్శన స్థాయిలోనే కాకుండా వ్యవస్థాత్మకంగా ఎదగాలి అని నమ్మిన వ్యక్తి ఆయనే. ఆయన తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు మహిళా క్రికెట్ను పూర్తిగా మార్చేశాయి. WPL, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, ఒక కలను నిజం చేసిన ప్రాజెక్ట్. జైషా దృష్టితోనే భారత మహిళలకు IPL తరహా లీగ్ ప్రారంభమైంది. WPL కేవలం టోర్నమెంట్ కాదు, అది మహిళా క్రికెట్లో ఆర్థిక స్వాతంత్ర్యం, గుర్తింపు మరియు గౌరవం తీసుకొచ్చిన విప్లవం. ఇప్పుడు చిన్న పట్టణాల్లోని అమ్మాయిలకు కూడా నేను కూడా ఆడగలను అన్న ధైర్యం కలిగింది. ప్రాపర్ డొమెస్టిక్ స్ట్రక్చర్. ఇప్పటివరకు మహిళలకు సరైన డొమెస్టిక్ లీగ్ లేదు. జైషా వచ్చాక ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక టీములు, మ్యాచ్లు, ట్రైనింగ్ సదుపాయాలు అందించబడ్డాయి. దీంతో యువ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయికి సులభంగా చేరే మార్గం ఏర్పడింది. ఈక్వల్ పే రెవల్యూషన్. పురుషులు ఎక్కువ సంపాదించాలి, మహిళలు తక్కువ అనే పాత ఆలోచనను ఛేదించాడు జైషా. ఇప్పుడు భారత మహిళా ఆటగాళ్లకు పురుష ఆటగాళ్లతో సమానంగా మ్యాచ్ ఫీజు లభిస్తోంది. ఇది కేవలం నిర్ణయం కాదు, ఒక సిగ్నల్. మీ కృషి విలువ తక్కువ కాదు అనే సందేశం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫ్రీ టికెట్స్. జనానికి దగ్గర చేసిన జట్టు. మహిళా మ్యాచ్లకు ప్రేక్షకులను రప్పించడానికి జైషా తీసుకున్న మరో చొరవ, ఫ్రీ టిక్కెట్లు. ఇది ప్రజల్లో ఆసక్తి పెంచింది, స్టేడియాలు నిండాయి, ఆటగాళ్లకు ఉత్సాహం రెట్టింపు అయింది. ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్ ఇన్ ఇండియా. ఈ రోజు భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ ఛాంపియన్ గా నిలబడగలిగితే దాని వెనుక ఉన్న నిర్మాణ శిల్పి జైషా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చూపించిన దిశ, తీసుకున్న నిర్ణయాలు మరియు మహిళా ఆటగాళ్లపై చూపిన నమ్మకం, ఇవి భారత క్రికెట్ చరిత్రలో కొత్త యుగానికి నాంది పలికాయి. జైషా మహిళా క్రికెట్ కి ఆధారమైన పేరు. భవిష్యత్తులో ప్రతి అమ్మాయి బ్యాట్ పట్టుకునే ప్రతిసారి ఆ గెలుపు వెనుక ఆయన రూపం కనిపిస్తుంది.